చిక్కుల్లో పడ్డ విజయ్ కేసు నమోదైంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి స్టాలిన్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మరి మొన్న శనివారం రోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు ఓన్లీ తమిళనాడే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు, ఎన్నో ర్యాలీలు జరిగాయి. కానీ ఏ ఒక్క చోట కూడా ఇంత భారీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం విజయ్ గారి ర్యాలీలో మాత్రం 38 నుంచి 41 మంది ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అసలు దీనికి అసలైన కారణాలు ఏంటి? ఎవరంత ఇదంతా కూడా చేశారో, అంటే అది ఆటోమేటిక్గా జరిగిందా, ఎవరైనా కావాలనే చేశారా అంటూ పలు రకాల అనుమానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే విజయ్ దళపతి గారు ఇందులో చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. అండ్ మొన్న రీసెంట్గా ఒక పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది అక్కడికి వచ్చారు, కానీ అక్కడ కూడా ఎలాంటి దుర్ఘటన జరగలేదు. కానీ ఇప్పుడు ఈ విధంగా ర్యాలీకి వచ్చినప్పుడు మాత్రం 41 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక దుర్ఘటనగా దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే దీనికి స్టాలిన్ గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు విజయ్ గారి మీద. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన మాత్రం ఎక్కడున్నా కూడా ఇక్కడ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డ కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అండ్ దాంతోపాటు జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీ చేయాలి. అండ్ ఎవరైతే అంటే ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేసుకున్నారో విజయ్ గారు కూడా దీనికి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ వహించాలి. అండ్ ఆయన కూడా అన్నారు, దేశవ్యాప్తంగా ఎన్నో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఇలాంటి ఒక భారీ ప్రాణ నష్టం మాత్రం ఇక్కడ జరగలేదు. అంటే ఖచ్చితంగా మీ యొక్క అంటే మీరు కరెక్ట్గా ఇంట్రెస్ట్ పెట్టలేదు. అండ్ అక్కడ ఏదైతే ఏర్పాట్లు చేస్తారో అవి కూడా సరిగ్గా లేవు. దానికి తోడు మెయిన్ రీజన్ ఏదైతే ఉందో 10,000 మంది పట్టే యొక్క ప్రాంగణానికి 30,000 మంది రావడానికి ఖచ్చితంగా ఆయన ఖండిస్తూ వస్తున్నారు. మరి పోలీస్ యంత్రాంగం కానీ, అదేవిధంగా ఆయన ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, ఆయన సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా దీని పట్ల రెస్పాన్సిబుల్ వహించలేదు కాబట్టి ఇంత భారీ ప్రాణ నష్టం జరిగింది అనే విధంగా కూడా అంటూ ఉన్నారు. ఇంకొంతమంది కావాలని పళని పార్టీ వాళ్ళు ఇదంతా కూడా చేయించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ₹1,000 ఇస్తామని చెప్పారు కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఏదేమన్నా కూడా పలు రకాలుగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా హీరో విజయ్ దళపతి గారు చిక్కుల్లో పడ్డారు అనే మాట మాత్రం ఖచ్చితంగా నిజమే. మరి ఆయన దీని నుంచి ఏ విధంగా బయటపడతారు? ఒకరు ఇద్దరు కాదు, 41 మంది ప్రాణాలంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఈ యొక్క కేసు నుంచి ఆయన ఏ విధంగా బయటకు వస్తారో, మరి ఆయన గెలుపొందే అవకాశాలు కూడా ఈ ఘటన తర్వాత చాలా తక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసు ఇంకా ఏ మలుపు తిరుగుతుంది? ఇప్పటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది విజయ్ గారి మీద. మరి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.